ఈ వీడియో మా ఆయన చూసిన, మా అమ్మ చూసిన, వీడియో చూసిన తనకి ఏమవదు. ఈ నేను మాడిపల్ల తిన్నందుకు బుడదానికి ఏదైనా అయినప్పుడు నా డిప్ప పగిలిద్ది కదరా కదా. బాగానే ఉంది గైస్. మా ఆయన మా అమ్మ చూస్తే కూడా నాకు భలే ఉంటుంది గైస్. పెద్దవాళ్ళు అంటారు కదా, బాలింతగా ఉన్నప్పుడు ఏది తిన్నా అది బిడ్డకే హార్మ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. అట్లా నేను అసలు ఏది నమ్మను. కాకపోతే మా మమ్మీ కోసం నమ్మక తప్పదు. ఏది తిన్నా మా మమ్మీ ఎప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది, మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ, పియ్యి తిని పిల్లని సాదాలి అని చెప్పేసి. అప్పట్లో వాళ్ళు ఏం తినలేదు, ఇప్పట్లో వాళ్ళు మాత్రం ఇష్టానికి తినేస్తారు, ఇష్టానికి చేసేస్తారు అని చెప్పి మా అమ్మ మా అమ్మమ్మ ఎప్పుడు క్లాస్ పీకుతారనమాట. నేను ఫస్ట్ మా ఆయనకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఏం పాటించలేదు. 1 వీక్ పాటించాను, తర్వాత ఇష్టానికి తినేసాను. సో మగపిల్లోడు కాబట్టి వాడికి ఎక్కువ నేను తిన్నవి కూలింగ్ వస్తువులు తింటే వాడికి జలుబు చేయడము, లేకపోతే హీట్ వస్తువులు తింటే వాడికి హీట్ చేయడం అట్లా ఏం అవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటున్నారు. నేను ఏదైనా తిన్నా బేబీకి అవుతుంది. అందులో ఇప్పుడు వర్షాలు తెగ పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, తలకి గుడ్డ కట్టుకోవాలి, చెవులో పెట్టుకోవద్దు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కదా. సో అట్లా నేను చాలా వరకు పాటించాను 1 వీక్ వరకు. తర్వాత నా నోరు కట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మామిడిపళ్ళు చూడంగానే చాలా టెంప్ట్ అయిపోయాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సో తప్పదు, చూడాలి. అండ్ మీలో ఎంతమంది ఇట్లాంటివి నమ్ముతారు? నేనైతే నమ్మను. కాకపోతే మా వాళ్ళ కోసమైనా నమ్మాలి, ఎందుకంటే నా ఈపంతా పలగొడతారు పాపకి ఏదైనా అవుతాయి కాబట్టి. సో పాటించక తప్పదు. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి చీటింగ్స్ కూడా చేస్తూనే ఉండాలి. ఏం చేయలేం. నోరు కట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే నేను చాలా ఇష్టంగా తింటా. ఆ ఇష్టంలో ఇట్లా నోరు కట్టుకొని ఉండడం చాలా కష్టం. మా ఆయన నా ఫస్ట్ డెలివరీ అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా అన్నీ పెట్టేవాళ్ళు. మరి ఈసారి ఏమైందో తెలీదు, ఆయననే చాలా స్ట్రిక్ట్గా మారిపోయారు. అట్లా మా ఆయనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు ఇట్లా చీటింగ్ చేస్తున్నాను. సో మామిడిపళ్ళు తినొచ్చా లేదా అని మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను. నేను తిన్నది డైజెషన్ అయ్యాక, తర్వాత బేబీకి పాలు ఇచ్చిన తర్వాత, ఆ ఫీడింగ్ వల్ల బేబీకి ఏం కాకుండా ఉంటా కనుక అప్పుడు నేను రివ్యూ వీడియో మీతో షేర్ చేస్తాను. బట్ నేనైతే మ్యాంగోస్ అయితే తింటున్నాను. అంత హెవీగా తినట్లే, కొంచెం తిన్నా. నన్ను ఇన్స్పైరింగ్గా తీసుకొని మీరైతే తినకండి, అందరూ బేబీస్కి అలానే ఉండదు కాబట్టి. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్